అందరికీ జై హింద్. నేను కొన్ని రోజుల నుంచి ఒక టాపిక్ పై మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఆ టాపిక్కే ఐ బొమ్మ రిలేటెడ్ కాంట్రవర్సీ. మనందరికీ తెలుసు, ఐ బొమ్మ అనే ఒక ప్లాట్ఫామ్ ఉచితంగా లేటెస్ట్ మూవీస్ని ఒక పైరేటెడ్ వర్జన్లో మనందరికీ చేరుస్తుంది. కానీ ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957 చూసుకుంటే గనక, లేదా ఐటీ యాక్ట్ 2000, అందులో సెక్షన్ 43 అండ్ 66, ఈ మూడు లా ప్రొవిజన్స్ మనం చూసుకుంటే తను ఖచ్చితంగా చేసింది చట్టనిచ్చా నేరం. కానీ లీగలీ ఇది అందరూ ఒప్పుకుంటున్నారు తన నేరమే అని. కానీ దీనికి ఒక సోషల్ పర్స్పెక్టివ్ కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం సాధారణంగా ఒక ఫ్యామిలీ, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఇద్దరు పిల్లలు, ఇలా నలుగురు కలిసి ఈ కాలంలో ఒక హైదరాబాద్ లాంటి ఒక ప్లేస్లో థియేటర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 2.5 నుంచి 3 వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ కానీ ఒక సినిమాపై 3,000 రూపాయలు ఖర్చు చేయలేరు. కాబట్టి ఇక్కడ ఒక సోషల్ పర్పస్ ఉంది. ఈ సోషల్ పర్పస్ గ్యాప్ని ఫిల్ చేయడానికే నేను ఇలా చేశాను అని చెప్పి ఐ బొమ్మ రవి దీని గురించి మాట్లాడడం జరిగింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, లీగల్ పర్స్పెక్టివ్గా ఇది ఖచ్చితంగా తప్పే. సో ఇక్కడ మనము అన్ని పక్షాలు జాగ్రత్తగా చూడాలి. ఒక పక్షము ప్రొడ్యూసర్స్ది, వాళ్ళు ఎంతో కష్టపడి నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు తరబడి సినిమాలు తీస్తారు. వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం వాళ్ళకి దక్కకుండా ఇలా పైరసీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా నష్టం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక టికెట్ 100 రూపాయల వరకు టికెట్ కాస్ట్ అయితే 12% ట్యాక్స్, 100కు పైగా ఉంటే 18% ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లుతుంది. ఒకవేళ పైరసీ జరిగితే ఈ నష్టం ప్రభుత్వానిదే. ప్రభుత్వానిది అంటే మందే కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రొడ్యూసర్కి కూడా నష్టం ఉంది, అండ్ అదేవిధంగా దేశానికి కూడా నష్టంగా ఉంది. సో ఇలాంటి విషయంపై ఖచ్చితంగా మన ప్రభుత్వము ఒక కామన్ గ్రౌండ్లో ఏదో ఒక విధంగా ఒక సామాన్యుడికి కూడా అడ్వాంటేజ్ ఉన్నట్టుగా, రెండో వైపు ప్రొడ్యూసర్ కూడా హాని జరగకుండా ఏదో ఒక మధ్య మార్గం తీసుకునే అవసరం ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై.